ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదండి. ఇక్కడ వచ్చేసి ఈ క్రాస్లో మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇది ఓపెన్ ఉంది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలాగా మనం కట్ చేసేసిన బ్యాక్ పార్ట్ని దానికి టేప్తో కిందన 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా ఒక టిక్ పెట్టుకోండి. 2 ఇంచెస్కి ఇటు ఒక 2 ఇంచెస్కి ఫోల్డింగ్ కరెక్ట్గా రావడం కోసం మాత్రమే టిక్. అప్పుడు ఇవి రెండు ఫోల్డ్ ఇలా చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఇటు చంక రావాలి, ఇటు నెక్ రావాలి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఇది చంక భాగం, ఇది నెక్. ఈ విధంగా రావాలి. ఈ పైన చూసినట్టయితే సమోసా షేప్ రావాలి. ఈ విధంగా వస్తే కరెక్ట్గా క్రాస్ వచ్చినట్టు. ఫస్ట్ చుట్టూరు ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నవన్నీ ఇంకా నీట్గా కనిపించడం కూడా స్కేల్తో ఇంకొకసారి డ్రా చేస్తున్నాను ఆ గీతల మీదే. వాళ్ళ ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంది కదండి, ఇటు ఊక్సులు పట్టి వైపు తీసుకోవాలి. ఆల్రెడీ దీనికి ఊక్సులు కుట్టేసి ఉంటాయి కదా, ఈ ఊక్సులు పట్టి వైపు తీసుకోండి. తీసుకుని ఫస్ట్ పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేయండి. ఇక్కడ వదిలేసి నెక్ పార్ట్ కూడా కొంచెం లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే ఈ కొలతలోకి వచ్చేస్తుంది కాబట్టి. ఆ విధంగా పెట్టుకుంటూ ఇలాగా చూసుకోండి. అప్పుడు నెక్ కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఉండాలి, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తే ఈ ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి పైనుంచి డైరెక్ట్గా పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు అతికారో అక్కడ ఒక టిక్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు పైన కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇది మాత్రం స్ట్రైట్గా ఇది ఎంత ఉందో అంతా పెట్టేసుకుని ఈ ఖర్చుల కోసం ఈ మధ్యలో డాట్ కోసం ఇక్కడ మనం క్లాత్ అనేది వదులుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందామండి. ఈ షోల్డర్ కానించి ఈ డాట్ వరకు, షోల్డర్ ఇక్కడ నుంచి పెట్టి డాట్ వరకు ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరికైనా సరే 2.5 ఇంచ్ డైరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మన బ్లౌజు పెద్ద బ్లౌజ్ అయితే 3 ఇంచుల వరకు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే. మీడియం సైజ్ అయితే 2.75 తీసుకోవాలి. చిన్న సైజ్ అయితే 2.5. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా. ఇది ఇటు సైడ్ చివరన ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి, షేప్ నీట్గా రావడం కోసం. అన్నీ కూడా మనం స్కేల్తో కలిపేసుకోవాలి. పిక్స్ అన్నీ కూడా స్కేల్తో కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇది కొలుచుకోవాలండి, మనకి సరిపోతుందా లేదా అని. ఇక్కడ నుంచి 2.75 ఇంచుకి వచ్చింది. ఒక 1/2 ఇంచ్ తీసేయండి, ఇటు పక్క మనకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి. 2.25 ఇంచ్ కానించి మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది, అంటే కరెక్ట్గా ఇక్కడ వరకే వచ్చింది. ఇంకా ఖర్చు కోసం ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మనం ఇక్కడ కలుపుకుంటున్నాం. ఇది క్రాస్గా లైన్ కొట్టాలి. ఇది చూసుకోలేనట్టయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ముక్కలు అతుక్కోవాల్సి వస్తుంది, ఇది ముందే చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చంక లోతు తీసుకుందాం. ఈ స్కేల్ ఉంది చూసారా, ఈ స్కేల్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. రౌండ్ 3 కాడ ఈ రౌండ్ ఇలా పెట్టి ఈ లైను ఇక్కడ టచ్ అవ్వాలి. ఈ చివరన అలా భుజంలోకి టచ్ అవ్వాలి. ఆ విధంగా లోతు తీసుకోవాలి పైనుంచి అలా. ఇంకా చంకలో ముడతలు అవి రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి. కింద డాట్ కోసం ఆల్రెడీ 2 టిక్స్ పెట్టుకున్నాం కదా, ఇవి టక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టక్ ఫోల్డింగ్ చేసి టక్ చేసుకోండి. ఈ ఫ్రంట్ దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఫోల్డింగ్ చేసుకోండి. అంటే పై పార్ట్ కొంచెం పెద్దది ఉండాలి, కిందన చిన్నగా ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి. థర్డ్ డాట్ వచ్చేసి మనం కుట్టుకునేటప్పుడు అయితేనే చూసుకుంటాము. లేదు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాకు థర్డ్ డాట్ రావట్లేదండి అనుకుంటే, ఆల్రెడీ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి పెట్టి చూసుకోండి. ఈ విధంగా చంక రౌండ్ చూసుకుంటే వాళ్ళ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో ఆ డాట్ మీరు టిక్ చేసుకోండి. అది టక్ పెట్టుకోండి. ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ అండి. ఫస్ట్ కస్టమర్ ఇచ్చింది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా ఊక్స్ పట్టి, తాళ్ళు పట్టి ఉంటుంది కదా, ఈ తాళ్ళు పట్టి కొలుచుకోండి. ఫస్ట్ దీని మీద పెట్టి మార్కింగ్ చేసుకోండి ఎంతవరకు పొడవు ఉన్నది అనేది.